చదవడం వచ్చని రాదు. ఎవరు తయారు చేసేది? తప్పెవరిదే? స్కూల్దా? ఎవడు చేశాడు అందులో? తెలుగు రాకుండా ఏం చేస్తున్నారు? ఇంగ్లీష్. ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు కాదు, మాతృభాషను విడిచిపెట్టడం తప్పు, ముప్పు. ఈ విషయం అందరు చెప్పు, కావాలంటే కొట్టు డప్పు. అర్థమైందా? తెలుగు చాలా గొప్పదండి. అర్థమైందా? అరే పక్క తమిళనాడు రాష్ట్రంలో గొప్ప కవి ఆయన ఏమన్నారు? సుందర తెలుగు అన్నారు, సుందరమైన తెలుగు అన్నారు, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు. మనం ఏ వేస్ట్ గల్లా తయారైపోయి తెలుగు రాకుండా ఏ తీయదనం ఏమొస్తుంది? ఓ పద్యం రాదు, ఓ ఫీలింగ్ రాదు. బలం ఎప్పుడో మనసు వీక్ అయిపోయింది, ఏం చెప్పాలి? అందరూ చెప్పండి ఒకసారి. బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు కరిరాజుకు, బలమెవ్వడు సుగ్రీవాదులకు, బలమెవ్వడు పాండురాజ సుతుల భార్యకు, బలమెవ్వడు నీకు నాకు నిజముగ కృష్ణ. ఈ పద్యాలు ఇక్కడ రాసి పెడతా. 3 పద్యాలు చెప్పాను. ఏం పద్యాలు? పుష్పేష్ జాజి చెప్పాను, బలమెవ్వడు చెప్పాను, నీ పాద కమల సేవ చెప్పాను. ఈ పద్యాలు ఇక్కడ రాసి పెడతాను. నాది బాధ్యత అన్నోళ్ళు చేస్తాను. ఎవరో బాధ్యత? మరి మీరు నేర్చుకోండి చాలు. బాధ్యత రాసి పెట్టేవాడు ఎవడు? ఇక్కడ ఎవడు లేడా? ఏం పేరు నాన్న? శ్రవణం చెప్పలు కొట్టండి. నైనా చేసి వాట్సాప్ చేయాలి, వారం తీసుకో, ఏం పర్లేదు నైనా. నైనా మరి మనం అందరం చక్కగా రోజు నిద్ర లేవగానే ఏం చేయాలి? ఇలా అంటారా? ఇలా కళ్ళ మీద పెట్టుకుంటారా? చేతులు చూస్తారా? ఆ మంచి అలవాటు ఎవరికి ఉంది? అంటే ఈ ఆడపిల్లకి ఎవరు చెప్పలేదు. లేవడం మాట్లాడేయడమే. అలా వద్దు. చెల్లలేదులే పాపం, ఎవరో తల్లి. అందుకని మీరు మంచి పిల్లలు తల్లి, మంచి పిల్లలు కదా. నిద్ర లేవగానే ఏం చేయాలి? ఇదిగో ఇలా అనుకుని కళ్ళ మీద పెట్టుకోవాలి. పెట్టుకుని చేతులు చూసి చెప్పండి, హరి 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 హరి. లేకపోతే ఎవడు చేసేస్తాడు ఊరి అందరితో సరి. అదవుతుందా? అయినా పొద్దున్న లేవగానే హరిహరి అంటూ నిద్ర లేవండి. నెమ్మదిగా నిద్ర లేవండి. నీళ్లు తాగండి, చక్కగా మొహం కాలు చేతులు కడుక్కోండి, స్నానం చేయండి, ఆ సూర్యుడికి నమస్కారం చేయండి, బొట్టు పెట్టుకోండి, భగవన్నామం చెప్పండి. ఎప్పుడు ప్రాణం పోయినా పర్వాలేదు అనేలా మనం జీవించాలి. మేక్ ఎవ్రీ డే బెస్ట్ డే, థింక్ లాస్ట్ డే. అదేనా? చేతులు ఎత్తనే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గోవిందా. జయ భజంగ బలవీర హనుమాన్కి. చాలా మంచి పిల్లలనా, దేశభక్తులుగా, దైవభక్తులుగా, దేశానికి శక్తులుగా మీరు తయారవ్వాలి. అదంతా మీ అమ్మ నాన్న హెల్ప్ తీసుకోండి, పెద్దల హెల్ప్ తీసుకోండి. ఇంత జీవితం వచ్చినందుకు, ఇంత చక్కగా ఇక్కడ ఈ భక్త హనుమాన్ పర్వత సంఘం చింతల్లో మీకు చింత లేకుండా మీ చింతనే ఉండి మీ అందరికీ ఎన్నో నేర్పుతున్నారు కదా. మరి వాళ్ళందరికీ మనం కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. గివ్ ద బిగ్ హ్యాండ్ టు దెమ్. మనందరం 28 కలుద్దామా తల్లి బంగారు నాన్న? అందరూ నమస్కారం పెట్టండి. మంత్రం చెప్పుకున్నాక ప్రసాదం తీసుకుని మీరు ఇస్తూ ఉండండి, నేను శ్లోకం చెప్తూ ఉంటాను. మీరందరూ హనుమాన్ చాలీసా చూసి చదువుతున్నారు కదా. 15 రోజుల టైం గురువు గారి వార్షికోత్సవం లోపల నోటికి బైహాట్ చేస్తా అంటే రేపే వచ్చి ఆ పని అన్నయ్య వచ్చి నా దగ్గర హనుమాన్ చాలీసా అందరికీ తలా ఒకటి గిఫ్ట్. హనుమాన్ చాలీసా పుస్తకం పిల్లలందరికీ గిఫ్ట్. ఇంకెవరన్నా రాకుండా ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూడా భద్రత నేర్పాలి. ప్రతి సండే నేర్చుకుంటా అంటే ఆన్లైన్లో భజన నేర్పిస్తారు. భజన ఓన్లీ ఒక భజన టీం, మంచి టీం, చక్క టీం, బ్రహ్మాండంగా ఉంటుంది. చెప్పండి. ఎందుకంటే
25 మంది పిల్లలతో హన్మకొండలో స్టార్ట్ చేశాం. చేస్తే తల్లులందరూ డాక్టర్లు, తండ్రులు డాక్టర్లు. మేము లేవము, ఆదివారం మా పొద్దు తిరుమాటగా మా పొద్దులు చెప్పారు. మీరు చక్కగా నేర్చుకుంటారు. మీరు మంచి భజన టీం నేర్చుకుంటామంటే భజన నేర్పిస్తాం ఆన్లైన్లో. ప్లస్ శ్లోకాలు నేర్పిస్తారు. కావలసిన పుస్తకాలన్నీ ఫ్రీగా ఇస్తాం. ఎంతమంది నేర్చుకుంటారు అంతమంది. గురుగారు భాగవత పద్యం అడిగారు. భాగవత పద్యాలు ప్రతి ఏడాది మేము వరంగల్లో 5,000 మంది స్టూడెంట్స్ తోటి చూసి చదవడం. పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నాం. కంచి స్వామి వారి ఆజ్ఞ అందరికి ఫ్రీగా ఇస్తున్నాం. 5,000 మందితో 5,000 మందితో చేయిస్తారు. ఆన్లైన్లో కంచి స్వామి వారు మొన్న లైవ్ లో చూసి అడిగారు. ప్రతి స్కూల్లో 300 నుంచి 500 మంది, ఒకే స్కూల్లో 1,500 మంది. గ్రీన్వుడ్ స్కూల్ నుంచి 1,500 మంది ఒకే లైవ్ లో చూసి ఇదేంటి ఇంతమంది పిల్లలు ఎక్కడి నుంచి కనపడుతున్నారు, మిగతా స్కూళ్ళలో 10 మంది కనపడుతున్నారు అంటే వరంగల్ నుంచి సోమనాథ్ గారు చేయించారు. మొత్తం టోటల్ 5,000 మంది పిల్లలు పాల్గొంటున్నారు అని చెప్తే ఆయన నెక్స్ట్ ఇయర్ ఈ సంఖ్య డబుల్ చేయమన్నారు. మీరు కనుక ఇక్కడ నేర్పిస్తా అంటే పుస్తకాలు కూడా నేను అడ్వాన్స్గా 2 నెలల ముందు ఫ్రీగా ఇస్తాము, నేర్పించండి. మీ టీం ఆన్లైన్లో గురుగారికి కనపడాలి. పెంచుకునే మంచి టీం అన్ని ఉచితమే, ఎక్కడ ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ప్లీజ్, మీకు కావాల్సిన సొమ్ము కాదు దమ్ము. అంతే. మీ సెల్లు సిమ్ము లేదా మొత్తం దుమ్ము. ఓకేనా? మరి మీరు ఆర్తి ఇస్తుండని మంత్రం చెప్తుంటారు. పేరు ఫోన్ నెంబర్ రాయమంటే తీసుకుని రాయండి. గ్రూప్ లో యాడ్ అవుతారు. 28 మనం అంతా కలుస్తున్నాం. అందరినీ పిలుచుకురండి నేనా. అక్కడే టిఫిన్, అక్కడే భోజనం నేనా. మరి చక్కగా ఈ మంత్రం చెప్పండి, వాళ్ళు హారతి ఇస్తుంటారు. నారాయణ నారాయణ. ఎంత బాగా చెప్తున్నారా. నారాయణ 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 అనుకోరాదా. నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ రెడ్డి ఇక్కడ నుంచో మేస్టర్ పక్కన చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా. మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతాను నలుసు, మీకు అంటూ నలుసు. శ్రీమద్ రమారమణ గోవిందా, ఆంజనేయ వరద గోవిందా, ప్రహ్లాద వరద గోవిందా, పుండరీక వరద గోవిందా. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యా పృథ్వీ సస్యశాలినీ దేశ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. చాలా సంతోషం. ఈ కార్యక్రమం నన్ను పిలిచింది ఎవరు? అని ఎక్కడ? నాన్న, చాలా సంతోషం నాన్న. చాలా మంచి పిల్లలు, చక్కగా విన్నారు, ఉన్నారు. నేను నాకు
ఈ చైర్లో కూర్చోవడం అంత కంఫర్ట్ కాదు, అందుకని నేను భాషం పట్టేసి కూర్చుని కొన్ని ఇవ్వాలి. ఓకేనా? భారత్ మాతకి చేయండి, ఏం చేస్తే చేయండి. ఫోటో మళ్ళీ తీసుకున్నాం మేము, పంచాలే. దంచుడు అయింది ఇక్కడ, పంచుడే. పటేలా స్వప్నిల్, ఇవి ఎవరు ప్రశ్నిస్తారో పెద్దవాళ్ళకి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి. చూడు, ప్రశ్నించే వాళ్ళకి ఇవ్వాలి. ఓకేనా? ఏదో పని చెప్దాం అనుకున్నాను రా. సో పటేల్, పిల్లలకి ఇంగ్లీష్ ఇవ్వు, పెద్దవాళ్ళకేమో తెలుగు ఇవ్వు. ఇంకా కావాలితే రా. అరే ఎలా అప్పుడే పంపకో, మైక్ ఎలాగి మైక్. పిల్లలు రోజు జపం చేయాలి నాన్న. నేను మీకు మాల ఇస్తాను, రావాలి. రే పిల్లలు, మగ పిల్లలు మాల తీసుకుని వెళ్ళిపోవాలి. దీంతో జపం ఎలా చేయాలో చూపిస్తాను. ఈ 2000 ఉన్నాయా? రెడ్డి, ఈ 2000 ఉన్నాయా? ఈ 2000 పట్టుకుని మీకు కార్డు ఇస్తున్నాడుగా, ఇంగ్లీష్ తీసుకోండి, తెలుగు మీ ఇష్టం, ఏదైనా ఒకటి తీసుకోండి. ఇదిగో ఇది పట్టుకుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 అనాలి. అంటూ ఇది 2 minutes లో ఒక మాల అయిపోతుంది. అలా 4 మాలలు చేయండి. చేయడానికి ముందు పైన ఒక మంత్రం చెప్పండి. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద, ఇది చెప్పాలి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు. ఇది ఒకసారి చెప్పి ఇది మొదలు పెట్టాలి. 4 rounds చేయండి. అర్థమైందా? చాలా బలం వస్తుంది. ఇది కలియుగంలో ఇదే మెడిసిన్. తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు వెళ్ళిపోవాలి. 2 చేతులు పట్టండి. భారత్ మాతాకి వెళ్ళిపోవాలి. లక్ష్మీ నరసింహదేవ భగవానికి, భద్రకాళి మాయకి, శ్రీ గోవిందరాజ స్వామికి, శ్రీ గోదా రంగనాథ స్వామికి, శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి, భగవత్ రామానుజాచార్య స్వామికి, శ్రీ మధ్వాచార్య స్వామికి, శ్రీ అన్నమాచార్య స్వామికి, శ్రీ అద్వైతాచార్య స్వామికి. దాన్ని తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉండాలి. జపం చేసే వాళ్ళే తీసుకోవాలి. గోవిందా గోవిందా. అలానే రుద్రమదేవికి, శ్రీ ప్రతాపరుద్రునికి, శ్రీ భద్రాచల రామదాస్ గారికి, శ్రీ వీరభద్ర స్వామికి, శ్రీ పాల్కూరికి సోమనాథుడికి, శ్రీ పోతనామార్చులకి, భద్రాచల రామచంద్రమూర్తికి, సీతామాయికి. ఉండరా తల్లి, మీకు వేరే 28 మనం అంతా కలుస్తున్నామా లేదా? ఎక్కడ? కాళోజీ కళాక్షేత్రం. అక్కడే టిఫిన్, అక్కడే భోజనం. అదవుతుందనా? 28 జూన్. మీరేమా బోన్. ఓకేనా? మరి లక్ష్మీ నరసింహదేవ భగవానికి, రాధా శ్యామసుందర భగవానికి, బృందావన బిహారీ లాల్కి, శ్రీ రాధా మదన్ మోహన భగవానికి, శ్రీ రాధారమణ భగవానికి. మగపిల్లలకి ఇచ్చాక నీకు వేరే గిఫ్ట్ ఇస్తా, కూర్చో. రాధా గోపినాథ్ భగవానికి, మగపిల్లలు వెళ్ళిపోవాలి. రాధాకృష్ణ చంద్ర భగవానికి, రాధా వృందావన చంద్ర భగవానికి, రాధా శ్యామసుందర భగవానికి, రాధా మాధవ భగవానికి, రాధా మదన్ మోహన్ భగవానికి, రాధా గోవిందదేవికి. 2 చేతులు, 2 చేతులురా. రాధా శ్యామసుందర భగవానికి. మగ పిల్లలే, పెద్దోళ్ళు కదా, పిల్లలకే ఇస్తాను. పిల్లలే, పెద్దోళ్ళు ఎవరు రాకండి, వెళ్ళిపోండి పెద్దోళ్ళు. నాన్న ప్లీజ్, పెద్దోళ్ళకి పేపరు. ఓకేనా? ఇగో, ఏం పేరు నీ పేరు? వరుణ్ తేజ. కూర్చుని ఇదిగో
ఈ పేపర్ అందరికి ఒక్కోటి ఇవ్వు. వాడు లక్ష్మణుడు కనబట్టలే, లక్ష్మణుడు కనబడలే, మరి ఇచ్చారా? అవే ఇవి ఎత్తున్నాడా? కాదు సార్, మీటింగ్లు ఇక్కడ ఉన్నాయి సార్. మీటింగ్ పేపర్లు వచ్చి నువ్వు వెళ్ళరా, నువ్వు ఇచ్చేసివి. అవి ఎవరికి రాలేదు వాళ్ళకి ఇవ్వు. మగపిల్లలు అయిపోయారా? వీడు వేరు, వాడికి వేరే ఇస్తా. ఉండమని రెండు చేతులు. కార్డు వచ్చిందా? కార్డు ఉన్నాయి. వాడికి అడగండి ఇంగ్లీష్ తెలుగు. వాడికి ఇచ్చారంటలే. చూడండి ఎవరికైనా ఎందుకు కావాలితే ఇవ్వండి. అరే మగపిల్లలు కార్డు వచ్చిందా? కార్డు ఇవ్వండి. వాడికి ఏం కావాలి? ఉండరా? వీళ్ళ గొడవ అయిపోయిందా? మగవాళ్ళు ఇంకా ఉన్నారా? కార్డు రెండు చేతులు వచ్చింది. కార్డు రెండు చేతులు జపం చేయాలి. ఓకేనా? సార్ రండి. ఇంకా వచ్చాడు అన్నయ్య. నీకు అన్యాయం జరుగుతుంది. ఏం పేరు నీ పేరు? నీ పేరు చెప్పు. వద్దులే, మేము అడిగాం. మేము చెప్పాం, మా కోపం వచ్చి. మీరు ఎలాగ ఏం చేస్తే మా కోపం రాదా? కన్నయ్య నీకేం ఆలేద్దామని అక్కకి ఇచ్చానా? అక్క ఇచ్చానా? వద్దులే, ఆడి కోపం వచ్చింది. అలిగిరి అమ్మాయి పెత్తాలకి ఏమో దీని వాళ్ళ కాదు. మీ అమ్మకి ఇచ్చి స్క్రూ ఉంటది, స్క్రూ రెండు చేతులు పట్ట స్క్రూతో వేసుకోవాలి తల్లి. లేదా స్క్రూ తీసి ఇప్పుడే వేసుకోవాలి. నేను ఇక్కడే స్క్రూ తీసి వేసుకోవాలి తల్లి. ఎప్పుడు ఉండొచ్చు, ఇది తీయక్కర్లేదు. అదవుతుందా? 24 గంటలు 360. ఓన్లీ పిల్లలకే ఇస్తాను, పెద్దోళ్ళకి ఏమి ఇవ్వను. నేను పక్కా పిల్లల పక్షమే. ఇప్పుడే వేసుకోవాలి. తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. తల్లి నెక్స్ట్ తల్లి ఇప్పుడే వేసుకోవాలి. పనిచేయండి. అయ్యో భలేవారు పనిచేయండి. కృష్ణార్పణం పనిచేయండి. బయట పెట్టేయండి, లేకపోతే ఇచ్చేయండి నాన్న. వేసేసుకోవాలి. ఇప్పుడే వేసేసుకోండి. ఏంటి ఓ చొక్క నూనె ఎత్తే ట్రై చేయండి. నూనె వేసుకుని ఇంట్లోనే వేసుకోమండి. అవ్వబోద్దు అంటే మనం బృందావనం నుంచి తెచ్చి 6 నెలలు అయింది. ఎప్పుడు తెచ్చాము? నవంబర్. పిల్లలకి పెద్దోళ్ళకి ఇవ్వను, ఖచ్చితంగా ఇవ్వను. ఓకే అలా ఇంటికాడ వాళ్ళకి ఇస్తే ఒక్కరి ఇంట్లోనే మొత్తం అన్నీ అయిపోతాయి. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తేనే నాకు సరిపోతే అప్పుడు చూద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి అయిపోతే అప్పుడు ఆలోచిస్తాను. అయిపోయిందా? అందరూ డన్? అందరూ అయిపోయారా? అప్పుడు ఆలోచిద్దాం. ఎందుకంటే పిల్లలు బాగుంటే చాలు అనుకుంటాను. నేను వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఓకే, ఇంటికాడ పిల్లలతోనే జపం చేయిస్తాను అన్న వాళ్ళు తీసుకోండి. మా పిల్లలతో నేను జపం చేయిస్తాను అనే తల్లులు తీసుకోండి. ఒకళ్ళే 2 తీసుకోకండి, ఒక్కొక్కళ్ళు ఒకటి తీసుకుని వెళ్ళిపోండి. జపం చేయించే తల్లులే తీసుకోండి. అర్థమైందా? మనందరికీ లక్షణం ఏంటంటే ఏదో ఉచితంగా వస్తుందని తీసేసుకుంటాం. చేసేది ఉండదు, సచ్చేది ఉండదు. మాల వచ్చిందా? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు? వేసుకో. అందరికి అన్నీ అయిపోయినాయా? ఇదిగో ఈ పిల్లలు వేసుకుంది. రైట్, పెట్టి అందరికి వచ్చేసి లక్ష్మణ్ భారత్ మాతా కీ, పవనసుత వీర హనుమాన్ కి జై శ్రీరామ్. అలాగే
5-6 ఏళ్ల లోపు పిల్లలు ఎవరన్నా ఉంటే రెండో ఒక ప్రసాదం ఇవ్వాలి. 5 to 6 years లోపు 5 to 6 years లోపు పిల్లలు రమ్మను. 5 to 6 years 6 years లోపే. సాయి ఇవి అర్చకులకి, ఈ వ్యవస్థ, ఈ సంస్థ వాళ్ళకి అవి ఒకటి గుళ్ళో అంటించాను. రైట్ నానా, అందరి ప్రసాదాలు అంజనీగా, పిల్లలు మాత్రం రండి. అంతేనా? అదే 10 ఏళ్ల లోపు రండి, 10 ఏళ్ల లోపు 10 years లోపు. ఇది కృష్ణుడి పాదధూళి, కొంచెమే ఉంది, నోట్లో వేసుకోవాలి. పట్టుకో, నోట్లో వేసుకో. బృందావన విహారీ లాల్కి. 12 ఏళ్ళలో పిల్లలు ఎవరిని ఉంటారండి? 12 years లోపు. 15 years లో పిల్లలు ఎవరంటే వచ్చేయండి. నోట్లో వేసుకో, నోట్లో వేసుకో, నోట్లో వేసుకో. ఇంకా 15 years లోపు నోట్లు వేసుకోవాలి, కింద పడకూడదు. ఓకేనా? 20 ఏళ్ల లోపు ఎవరన్నా ఉంటే వచ్చేయండి. 20 బిలో ఎవరైనా సరే. అమ్మ నువ్వే నోట్లో వేయి, నువ్వే వేయి, వాడు ఎండో. వేసుకోవచ్చు. ఒక సంవత్సరం అయితే మాటిస్తారా? నువ్వు నిన్న తీసుకోలే. వెళ్దాం, నుంచుందాం. ఇంకా పట్టు. అమ్మలో రండి. తల్లులు నాకు ప్రధానం, పిల్లలతో తల్లులు. ఇది కృష్ణుడు నాట్యం చేస్తాడు ఆ స్థలంలోది. ఈ ప్రసాదం ఎంతమందికి రాతుంటే అంతమందికే ఇవ్వగలం. అందుకని నేను పిల్లలకి ముందు ప్రయారిటీ ఇచ్చాను. ఏం అనుకోకుండా నేను మళ్ళీ బృందావనం వెళ్తే తేవాలి. ఇంకా తెచ్చింది అయిపోయింది. లాస్ట్ బృందావన విహారీ లాల్కి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నైనా చల్. చిన్ను జీ ప్లీజ్ తీయండి.